హాయ్ ఫ్రెండ్స్, నేను ఎపిసోడ్ చూశారు కదా. ఎల్లో కార్డ్స్ ఇచ్చిన క్యాండిడేట్స్కి కరెక్ట్గానే ఇచ్చారా? రోహిత్కి ఎల్లో కార్డ్ ఏంటి, అది నిజమా లేకపోతే కావాలని ఇచ్చారా ఏంటనేది, అది వస్తున్న ఎల్లో కార్డుకి రోహిత్కి సెట్ అవుద్దా? చిన్న కామెంట్ చేయండి. నిన్న ఫిజికల్ గేమ్లో చాలా బాగా ఆడారు. ఎవరు ఎట్లా ఎఫర్ట్ పెట్టనేది ఈ వీడియోలో చూద్దాం మనం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్న ఎపిసోడ్లో శ్రీముఖి వచ్చింది, నవదీప్ వచ్చారు, అభిజిత్ ఇద్దరు వచ్చారు, ఎల్లో కార్డు తీసుకొని వచ్చారు, కొంచెం పనులు చేశారు, బాగానే ఉంది. ఫిజికల్గా ఈరోజు గేమ్స్ అని చెప్పారు. ఫిజికల్ గేమ్ అంటే కొంతమంది మెంటల్లీగా కూడా ఉంటుంది కాబట్టి రెండు ఉపయోగించాలి కాబట్టి ఈరోజు ఫిజికల్ ఓన్లీ అని చెప్పారు. ఫిజికల్గా స్టార్టింగే రోహిత్కి మిథిలేష్కి పెట్టారు. రోహిత్ గెలిచాడు. నెక్స్ట్ లేడీస్కి వచ్చేటప్పటికి సృష్టికి అపూర్వకు పెట్టారు, సృష్టి గెలిచింది. వీళ్ళు గెలిచారు, బాగానే ఉంది. వీళ్ళు ఫిజికల్గా ఇది మీకు అర్థమైంది అనడానికి వాళ్ళు చూపించడానికి ఇట్లా ఫిజికల్ని చెప్పారు. సరే, గేమ్ పరంగా ఒక్కొక్క మ్యూజికల్ చేర్చి పెడుతూ ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అనేది, స్ట్రాంగ్ వాళ్ళని ఒక్కొక్క టీము, వీక్ వాళ్ళని ఒక టీం చేస్తున్నారు, బాగానే ఉంది. ఒక్కొక్కళ్ళు గెలుస్తూ ఉన్నారు. గెలిచిన వాళ్ళేమో రెడ్ టీము, ఓడిపోయిన వాళ్ళు ఎల్లో టీమ్ బ్లూ టీం అన్నట్టు డిసైడ్ అయ్యారు. వాళ్ళు రెడ్ టీంకి వచ్చేటప్పటికి రోహిత్ నాయుడు టీం లీడర్గా ఉన్నాడు. మిథిలేష్, సృష్టి, అమన్, రాజకుమారి, షాలిని, ఝాన్సీ వీళ్ళు స్ట్రాంగ్. వీక్ వచ్చేటప్పటికి దీపక్ లీడర్గా ఉన్నాడు. రామకృష్ణ, అపూర్వ, చరణ్, ప్రియ, దీపక్, గాయత్రి, భాగి, హేమంత్ వీళ్ళు వీక్ అన్నారు. కానీ చరణ్ ఒక మాట అన్నాడు. మిథిలేష్ వచ్చి చరణ్ని వీక్ అని అంటే చరణ్ భలే మాట అన్నాడు. ఇక్కడ నీకు బుర్ర లేదన్నాడు, నీకు మతి లేదన్నాడు మిథిలేష్ని. నీకు బుద్ధి లేదన్నాడు. నాకు బుద్ధి లేకపోవడం ఏంటంటే ఫిజికల్ ఒకటే కాదు, బుద్ధి కూడా ఉండాలి, అదే నేను చూపిస్తా అన్నాడు. నిన్న గేమ్లో మిథిలేష్ అదే చేశాడు కాబట్టి చెప్పాడు. ఫిజికల్ గేమ్ ఆడారు, బాగా చాలా బాగా టఫ్ ఆడారు. ఆడేటప్పుడు వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తా ఉన్నారు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్లో రెండు చేతులతోటి లాక్ అయిన దాన్ని పట్టుకోకూడదని చెప్పలేదు కదా. వాళ్ళు ఒకళ్ళొక పెట్టేసి లాక్ చేశారు. లాక్ చేస్తుంటే ఎవరు వాళ్ళు లాక్కొని పోయి వాళ్ళ నంబర్ దగ్గర ఉన్న పెడల్స్ మీద ఉన్న ఆ కీస్ తీసుకోవాలి. ఎవరికాళ్ళు లాక్కుంటున్నారు. లాక్కునేటప్పుడు మీరు ఒక్క చేతితోటే పట్టుకోవాలి, రెండు చేతులు ఉపయోగించకూడదు అనేది వాడు మెన్షన్ చేయకపోవడం వల్ల, జ్యూరీ మెంబర్స్ కానీ శ్రీముఖ్ కానీ చెప్పడం వల్ల అక్కడ రోహిత్ రెండు చేతులు ఉపయోగించాడు. కానీ రెండు చేతులు ఉపయోగించింది రోహిత్ ఒకటే కనిపిస్తున్నాడు, కానీ మిగిలిన వాళ్ళు కూడా ఉపయోగించారు. వాళ్ళ అబ్జర్వేషన్లో రోహిత్ ఒకటే కనిపించాడు రెండు చేతులు పట్టుకున్నందుకు. బిందు మాధవ్ వచ్చేసి రోహిత్ నువ్వు 2 సార్లు పట్టుకున్నావు, ఈసారి చేస్తే అది కన్సిడర్ చేయండి నేను చెప్పింది, వార్నింగ్ ఇచ్చింది బాగుంది. వాళ్ళు చెప్పబోవడం ఒక తప్పు, రెండోది తను చేసినందుకు వార్నింగ్ ఇచ్చింది బాగుంది. అంతవరకు అది సెట్ అయిపోయింది అంతవరకు. తర్వాత ఫస్ట్ వచ్చి రావడంతో రాజకుమారిని కార్డ్స్ మీకు ఉన్నాయి కదా, కార్డ్స్ ఉపయోగించాలి ఈరోజు, మీ దగ్గర ఉన్న కార్డ్స్ అన్నీ కూడా ఈరోజే ఉపయోగించాలి అనుకుంటే రాజకుమారి నువ్వు మాత్రమే ఈరోజు ఉపయోగించాలి, లేదంటే తర్వాత ఉండదు, అది డెడ్ అయిపోద్ది అన్నట్టు చెప్పారు. అదేంటి ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నారు, మేము కార్డ్స్ మీ దగ్గర ఉన్నాయి, అది ఎప్పుడు ఉపయోగించాలి ఏందని చెప్తామనంటే మన దృష్టిలోనేమో ఇదేదో గ్యామ్లింగ్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళ ప్లానే అది. ఏ టైం ఉపయోగించాలో ఎప్పుడు ఉపయోగించాలో మేము చెప్తామంటే దాంట్లో లాజిక్ ఉంటుంది. వాళ్ళు గేమ్ పరంగా వాళ్ళకి ఆట ముందుకు పోవడానికి ఎలా లాజిక్ పాయింట్లు పెట్టి ఉపయోగించాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అదేవిధంగా లాజిక్గా రాజకుమారికి చెప్పేశారు. అట్లా కాకుండా ఈ షో అగ్ని పరీక్ష ముగిసే సమయానికి నువ్వు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు అని ఉంటే బాగుండేదేమో నాకు అనిపిస్తుంది. కానీ ఒక లాజికల్గా వాళ్ళకి షోకి ఉపయోగపడే విధంగా వాళ్ళ లాజిక్ ప్రకారం ఈరోజు ఉపయోగించమన్నాడు. దానికి రాజకుమారి చాలా తెలివిగా నేను చూస్తానని చెప్పింది, చాలా తెలివిగా చెప్పింది. ఏం కార్డు ఏంటి అసలు, డెసిషన్ చేంజ్ చేసుకునే కార్డు అది, ఒక డెసిషన్ని మార్చేసే కార్డు అది. మార్చుకోవచ్చు ఖచ్చితంగా, తను ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఎవరికైనా ఉపయోగించవచ్చు, తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆ స్థానంలో ఉపయోగించవచ్చు. ఇక్కడ సరే గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ ఆడుతూ ఉన్న లాక్కుంటున్నారు, సృష్టి కింద పడింది, ఒకటి మీద పడ్డారు, చాలా ఫిజికల్ అయింది. మధ్యలో పాస్ చేశారు, మళ్ళీ ఆడారు. మధ్యలో బిందు మాధవ్ వచ్చి రోహిత్కి వార్నింగ్ ఇచ్చింది, రెండు చేతులు పట్టుకోకూడదని, పుష్ చేయకూడదని, బాగానే ఉంది, అవతారాలు తీశారు. స్ట్రాంగ్ టీం అనిపించింది, చాలా బాగా ఆడారు. దీనికి అందరూ కూర్చొని ఎవరు గెలిచారు, రెడ్ టీం గెలిచింది, ఎవరు లేడంటే రోహిత్ నాయుడు గెలిచాడని చెప్పారు. ఇక్కడ నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు అని అంటే రోహిత్ వచ్చి చాలా రియాలిటీగా, చాలా క్లారిటీగా
నిజంగా మెచ్చుకోవాలి రోహిత్ నాయుడు. ఎందుకంటే నేను లీడర్ను కదా, నేను ఎందుకు తక్కువ చేసుకోవాలి, నేను బాగా ఆడాను కదా అనేది ఆ రోహిత్ నాయుడులో లేదు. అసలు ఆ ఇంటెన్షనే లేదు. చక్కగా క్లారిటీగా అమ్మాయి అయినా సరే మాతో పోటాబడి అక్కడ సృష్టి కనుక లేకపోతే మాకు మైనస్ అయ్యేది. ఆ ప్లేస్లో సృష్టి ఉండి చాలా ప్లస్ పాయింట్ సృష్టి అయ్యింది మాకు గేమ్ గెలవటానికి అని. సృష్టిని అమ్మాయి అయినా చాలా హెల్ప్ చేసింది అన్నాడు చూడండి, గ్రేట్. దాంట్లో రోహిత్ నాయుడు మెచ్చుకోవాలి, చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడ అమ్మాయిల ఎఫర్ట్ని గమనించాడు. అక్కడ సృష్టి ఎంత మెయిన్ కీలకమైన పాయింట్ అయింది అక్కడ గెలవటానికి గమనించాడు. కాబట్టి రోహిత్ నాయుడు సృష్టిని ఓటు అప్పీల్కి ఛాన్స్ ఇచ్చాడు. మరి ఓటు అప్పీల్ చేసుకోవడానికి తనకు ఛాన్స్ ఇస్తే టీంలో ఎవరికి ఇస్తారు రోహిత్ నాయుడు అంటే సృష్టికి ఇస్తాను, ఎందుకంటే మా టీం గెలవడానికే పునాది అమ్మాయి కాబట్టి తనకి ఇస్తానని ఇచ్చాడు. సృష్టి వెళ్ళగానే ఇంకొక పుల్ల పెట్టింది బిందు, ఏమని, రాజకుమారి నువ్వేం చేస్తావు అని అంటే, నేను ఎవరు వస్తారో దాన్ని బట్టి ఆలోచిస్తానంది. సృష్టి వచ్చింది, సృష్టిని తీసేసి ఓటు అప్పీల్ నేను చేసుకుంటానంది, కార్డు ఉపయోగించేసింది. ఇక తర్వాత ఛాన్స్ లేదు రాజకుమారికి, ఓటు అప్పీల్ చేసుకుంది, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చి స్టార్టింగే ఎల్లో కార్డు గాయత్రికి ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, అది టీం మెంబర్స్ అందరూ కలిసి గాయత్రికి ఇచ్చారు. ఎందుకంటే తను ఏదన్నా ఆటకి నేను ఆడతానని గట్టిగా ముందుకు వచ్చింది లేదు. గట్టిగా కూడా వాళ్ళతో కొట్లాడైనా సరే నాకు ఛాన్స్ రాలేదండి, నేను వస్తాను, నేను ఆడతాను అనేది ఎక్కడ కూడా తన వాయిస్ రైజ్ చేయట్లేదు. మిగిలిన వాళ్ళని వాయిస్ రైజ్ చేసి మాకు ఛాన్స్ రావట్లేదు, మేము ఆడాలి, మేమేంటి ప్రూవ్ చేసుకోవాలి, మేమేంటి ప్రూవ్ చేసుకుంటేనే కదా ఆడియన్స్ మాకు ఓట్లేసి ఇంట్రెస్ట్తో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. కానీ గాయత్రి తన వాయిస్ రైజ్ చేయట్లేదు, తను ఏంటో ప్రూవ్ చేసుకోవట్లేదు. అలా చేయనప్పుడు తను ఏంటి, దేంట్లో టాలెంటెడ్, దేంట్లో ముందుకెళ్తుంది, దేంట్లో పర్ఫెక్ట్గా ఉందంటే ఆడియన్స్కి ఎలా తెలిసిద్ది ఓటు వేయాలంటే కూడా వేయలేరు కదా. ఏదన్నా ఒక ఈ పర్సన్ ఫిజికల్గా బెటర్, హౌస్కి వెళ్ళే ఛాన్స్ ఇతనికి ఉంది అనుకుంటే ఆడియన్స్ ఓటేస్తారు. లేదు ఏదైనా మెంటల్లీగా వీళ్ళు స్ట్రాంగ్, వీళ్ళని పంపిస్తే బాగుంటుందని ఆడియన్స్ అనుకోవాలంటే అక్కడ వాళ్ళు ఏంటనేది నిరూపించుకోవాలి కదా, రుజువు చేసుకోవాలి కదా. అలా చేయకపోవటం వల్ల గాయత్రి టీం మెంబర్స్ అందరూ మూకుమ్మడిగా గాయత్రికి ఎల్లో కార్డు ఇచ్చేసారు. అంటే ఆడున్న 15 మందిలో 14 మంది గాయత్రిని రిజెక్ట్ చేశారు, ఎల్లో కార్డు ఇచ్చేసారు, బాగా ఆడలేదని, వీక్ అని. అది టీం మెంబర్స్. నెక్స్ట్ జ్యూరీ మెంబర్స్ వచ్చేటప్పటికి ఆమె ఆడలేదు, ఇచ్చారు. ఫస్ట్ సెలెక్ట్ చేయడమే ర్యాంక్ సెలెక్టింగ్ గాయత్రిని ఇచ్చాడు. ఇప్పుడు మరి జ్యూరీ మెంబర్స్ రోహిత్ నాయుడుకి ఎందుకు ఇచ్చారు ఎల్లో కార్డు? రోహిత్ నాయుడు గేమ్ ఆడలేదా? ఫిజికల్గా స్ట్రాంగ్ కదా, మెంటల్లీగా స్ట్రాంగ్ కదా. ఫిజికల్గా ఇక్కడ ఫస్ట్ మిథిలేషన్ ఓడిచ్చాడు, గేమ్లో ఆడిచ్చాడు, స్ట్రాంగ్ అన్నారు. నెక్స్ట్ వచ్చి మెంటల్లీగా ఎప్పుడు స్ట్రాంగ్ అంటే క్లిప్స్ పెట్టే గేమ్లో కూడా చాలా తెలుగుగా క్యాలిక్యులేటెడ్గా కాళ్ళ నుంచి పెట్టుకుంటూ వచ్చి తన మైండ్ అనేది రుజువు చేసుకున్నాడు తెలుగు ప్రకారం పెట్టి. మరి ఎక్కడ తక్కువ ఉన్నాడని ఎల్లో కార్డు ఇచ్చారు? ఎల్లో కార్డు ఇవ్వటం అక్కడ రాంగే. కానీ ఇక్కడ ఎల్లో కార్డు ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే, అక్కడ రోహిత్ నాయుడు ఒక మాట అన్నాడు, ఎందుకు ఇచ్చింది ఎల్లో కార్డు అంటే, అక్కడ 2 చేతులతో పట్టుకుని పుల్లు చేసావు కాబట్టి మేము ఎల్లో కార్డు ఇస్తున్నాం నీకు, గేమ్ అక్కడ నీ వల్ల ఆగింది, అక్కడ 2 చేతులతో పట్టుకోకూడదని, అందుకని మేము మీకు ఎల్లో కార్డు ఇస్తున్నామని బిందు మాది చెప్పింది. ఇది కరెక్ట్ కాదు. ఒకసారి స్టార్టింగ్ గేమే ఆల్రెడీ ఒక వార్నింగ్ ఇచ్చింది రోహిత్ నాయుడుకి, అక్కడ ఆపేసి మళ్ళీ ఎల్లో కార్డు ఇవ్వడం ఏంటి? ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేసేయాలి కదా. అది మళ్ళీ రిపీట్ చేస్తే ఆ గేమ్లోనే బిందు మాధవి వార్నింగ్ ఇచ్చినా కానీ మళ్ళీ చేస్తే అప్పుడు ఎల్లో కార్డు ఇవ్వాలి. అదేం కాకుండా వార్నింగ్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చి ఎల్లో కార్డు ఇచ్చింది. ఇది కరెక్టా? కరెక్ట్ అన్నవాళ్ళు చిన్న కామెంట్ చేయండి, లేదు రాంగ్ అన్నవాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇది కరెక్ట్ కాదు కదా. అయినా కానీ రోహిత్ నాయుడు చాలా హుందాగా, నేను ఇది ఒక గుణపాఠంగా తీసుకుంటాను, గేమ్లో మళ్ళీ రూల్స్ పాటిస్తాను, ఇది రిపీట్ కావడం చూసుకుంటానని చాలా హుందాగా వెళ్ళాడు. కానీ ఎల్లో కార్డు ఇవ్వడం మాత్రం నాకైతే నచ్చలేదు, కరెక్ట్ కాదేమో అనిపించింది. ఒక వార్నింగ్ ఇచ్చినాక ఆ వార్నింగ్ని రిజెక్ట్ చేసి వాళ్ళు చెప్పిన సూచన దాటి వెళితే అప్పుడు ఎల్లో కార్డు ఇవ్వాలి. అలా కాకుండా వార్నింగ్ ఇచ్చి ఎల్లో కార్డు ఇచ్చి, నాకు తెలిసి దీనివల్ల ఏమవుద్దంటే రోహిత్ నాయుడిని వాళ్ళు పైకే తీసుకెళ్తారు, ఆడియన్స్ దృష్టిలో తొక్కేయడం కాదు. ఆడియన్స్ ఆలోచిస్తారు, అరే రోహిత్ నాయుడు బాగా ఆడాడు కదా, ఎందుకు ఎల్లో కార్డు ఇచ్చారు. దానివల్ల ఆడియన్స్లో కూడా రోహిత్ నాయుడికి ఫాలోవర్స్ పెరిగే ఛాన్సెస్ వెరీ హై అన్నమాట. ఓకే. నెక్స్ట్ అమన్ దగ్గరకు వస్తే, అమన్ మ్యూజికల్ చైర్ ఆడేటప్పుడు తను డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ప్రియా సంచాలకుగా ఉంది, దీపక్, అమన్, రోహిత్ ముగ్గురు ఉన్నారు.
ఆ సాంగ్ ఆగిన తర్వాత వెళ్ళి కూర్చోవాలి. తను సాంగ్ ఆకముందే కాలటి పెట్టాడా అంటే అది డ్యాన్స్ చేస్తూ పెట్టాడు తప్పితే దాంట్లో భాగంగా పెట్టలే. కానీ దీపక్ ఏం చేస్తున్నాడు, అక్కడ కూర్చునే సీట్ని గమనించకుండా అమన్ ఎందుకు గమనిస్తున్నాడు? అమన్ ఎందుకు గమనించాలి? దాన్ని మిథిలేష్ తర్వాత లేచి చెప్తున్నాడు. ఒకవేళ దీపక్ ప్లానింగ్ మిథిలేష్ చెప్పాడు అనుకో, ఆ టైంలో మిథిలేష్ చెప్పని అవసరం లేదు, మళ్ళీ మిథిలేష్ లేచి మాట్లాడటం అక్కడ. ఇక్కడ అమన్కి బాధ వేసింది. అమన్కి ఎందుకు బాధ వేసిందంటే కాలు ముందు గేమ్ పాట అవ్వకముందే ముందుకు వచ్చేసాడు, కూర్చున్నాడు, గెలిచాడు అని అంటే దానికి అపూర్వ లేచి మాట్లాడుతుంది. ముందుగానే వచ్చేసి మాట్లాడుతుంటే ఇక అమ్మన కోపం వచ్చేసింది. ఎందుకంటే నేను నచ్చిన దానికి కూడా ఒక మాట అన్నాడు, నేను బయట బ్యాడ్ అయిపోయాను మీరు ఇచ్చిన తీర్పు వలన, డెసిషన్ వలన. కరెక్ట్ డెసిషన్ ఎవరా మీరు, స్టాప్ అని అతను చెప్పరా అని అపూర్వ నడుస్తున్నాడు. స్టాప్ నోరు మూసుకొని కూడా అన్నాడు. ఇక్కడ ఎందుకు అన్నాడంటే అమ్మను బయట షూటింగ్ జరిగింది నిన్న, బయటకి ఏం రాలేదు, బయట ఏం జరుగుతుందో అమ్మనకేం తెలియదు. అక్కడ షోలో ఉన్న వాళ్ళే తోటి కంటెస్టెంట్సే అది రాంగ్ డెసిషను, రోహితే గెలిచాడు, అమన్ కాదు అనేది ప్రతి ఒక్కళ్ళ ఒపీనియన్. అక్కడ వాళ్ళ ఒపీనియన్ అలా ఉండేటప్పటికి అది బ్యాడ్గా బయటకి వెళ్ళి ఉంటుంది అనేది అమన్ ఉద్దేశం. కనిపిస్తుంది, క్లియర్ కనిపిస్తుంది. కాబట్టి అక్కడ కంటెస్టెంట్స్కే అది రాంగ్గా అమన్ను గెలిపిస్తాడని చెప్పారు అనేది వాళ్ళందరూ కనిపించినప్పుడు ఇదే మాట చూసి ఆడియన్స్ కూడా అర్థం అవుద్ది కదా, చూసి ఆడియన్స్ కూడా ఆలోచిస్తారు కదా, నన్ను బ్యాడ్గా అనుకుంటారు కదా, నేనేదో గేమ్ ఆడకుండా గెలిచినట్టు అయిపోయింది కదా అని ఆ ఇంటెన్షన్ తోటి మీ డెసిషన్ వలన, రాంగ్ డెసిషన్ వల్ల నేను బ్యాడ్ అయిపోయాను బయట, ఆ బ్యాడ్గా తీసుకొని ఆడియన్స్ ఓటింగ్ ఎలా వేస్తారు అనేది ఆ ఉద్దేశంతో అక్కడ అమ్మను కూడా కోపడటం జరిగింది. చాలా కోపడ్డాడు. కరెక్ట్ అది కూడా. ఎందుకంటే ఒకటి డెసిషన్ రాంగ్ తీసుకుంటే అది ఒక పర్సన్ దెబ్బ అవుతుంది, అది ఆడియన్స్ గమనిస్తారు. అరే అమ్మను గెలవలేదు కదా, రోహిత్ గెలిచాడు కదా, మరి అమ్మను కిందకి ఇచ్చారని ఆడియన్స్ ఆలోచిస్తారు కదా. ఆలోచించి అమ్మను పక్కన పెడితే అమ్మను ఏదో చేయాలనుకుంటాడు కానీ ఏదో బిస్కెట్ అయిపోతుంది. అది అంటున్నాడు, నేను ఏది చేసినా అన్నీ ఇది అయిపోతున్నాయి, గెల్లపోతున్నాను అంటున్నాడు. సేమ్ షాకిబ్ కూడా అంతే. లాస్ట్ సీజన్లో షాకిబ్ కూడా పాపం చాలా కష్టపడతాడు, చాలా చేస్తాడు, ఏదో హడావుడి చేసేస్తాడు. ఆ హడావుడిలోనే కొంచెం మిస్టేక్ సరిపోతూ ఉన్నాయి, మైనస్లు అయిపోతూ ఉన్నాయి. అట్లా వైల్డ్ కార్డ్లో కూడా వెళ్ళి కూడా అక్కడ సరిగ్గా మాట్లాడాక మైనస్ బయటకు వచ్చేసాడు. ఆ టైప్లోనే దివ్య లోపలికి వెళ్ళింది వైల్డ్ కార్డ్స్లో. కాబట్టి ఇక్కడ అమ్మన బాధ కరెక్టే, వాళ్ళు ఇచ్చిన డెసిషన్ రాంగే. ఇక్కడ జూరీ మెంబర్స్ కూడా రోహిత్ నాయుడుకి ఎల్లో కార్డు వేయడం కూడా తప్పే. వార్నింగ్ ఇచ్చిన ఎల్లో కార్డు ఏంటి? కాబట్టి మీరేమనుకుంటున్నారు? రోహిత్కి ఎల్లో కార్డు కరెక్టేనా? అమ్మన బాధ కరెక్టేనా? సృష్టి సూపర్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే సృష్టి కరెక్ట్గానే ఇచ్చారు. రాజకుమారి కరెక్ట్గానే ఇది చేసుకుంది. ఇక్కడ అమ్మన బాధ కరెక్టే, రోహిత్ నాయుడుకి ఎల్లో కార్డు ఇవ్వడం తప్పే. మీరేమనుకుంటున్నారో చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.